కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ప్రతి హృదయంలోనూ ఓ కవి దాగి ఉంటాడని సెలవిచ్చారు మనోశాస్త్రవేత్తలు. మరి అందరూ కవితలు రాయలేరు ఎందుకని అంటే, ఆనందం అంబరమంటిన వేళ, ఆవేదన మదిని అలుముకున్న సమయంలోనే కవిత్వం పొంగి పొరలుతుంది అని విశ్లేషించారు. సాధన లేకపోతే ఏదీ సాధ్యం కాదని పెద్దలు చెప్పారు. అందువల్ల అందరూ కవితలు పలికించలేరు. కానీ అందరి మనసుల్లోనూ ఏదో ఒక సందర్భంలో లయబద్ధమైన పదబంధాలు చిందులు వేస్తూనే ఉంటాయి. ఇక ప్రేమికులైతే తమ కవితల్లో కనులతోనే మాటలాడిస్తారు, మనసుతోనే పాటలు పాడించేస్తారు. అందాలను చూసినా, అమాయకత్వం విరబూసినా, ఆవేదన అలుముకున్న కవితలు పొంగి పొరలవలసిందే. కనులకు విందు చేసే సందర్భం చోటు చేసుకుంటే చాలు, సాధకుల్లో కవిత్వం వెళ్లి విరుస్తుంది. 10 కాలాలు పరమానందం పంచుతుంది. కోరుకున్న వారు కనిపిస్తేనే మనసు ఆనందంతో పరవళ్లు తొక్కుతుంది. ఇక కనుల ముందు అతి సమీపంగా ఉంటే ఆ ఆనందం వర్ణనాతీతం. అప్పుడు అనుకోకుండానే పదబంధాలు పరుగులు తీస్తూ వస్తాయి. ఇక సహజంగానే కవి పుంగవులకు కవిత్వం వరదల పరవళ్లు తొక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కవిత్వం కదం తొక్కడానికి పలు సందర్భాలు ఆసరాగా నిలుస్తాయి. మన సినిమా రంగంలో ఆరంభం నుంచి ఏదో ఒక రూపంలో కవితలు పరుగులు తీశాయి. ముఖ్యంగా మన భారతీయ చిత్రాలలో 99% సినిమాల్లో కవిత్వం చోటు చేసుకోవాల్సిందే. కాబట్టి వరల్డ్ పొయిట్రీ డేగా నిలిచిన మార్చి 21వ తేదీని భారతీయ సినిమా జనం మర్చిపోరాదు. ఇక గీత రచయితలు అదే పనిగా ఈ తేదీని మననం చేసుకోవాల్సిందే.